చివరికి మా రోజా కూడా ఆఖరి రాగం పాడేసింది. నేను ఓడిపోబోతున్నాను. నా ఓటమికి ప్రధానంగా ముఖ్య కారకులు వైసీపీ నాయకులే. తెలుగుదేశం నాయకుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వైసీపీ నాయకులే రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉండి ప్రతి ఇంటింటికి తిరిగి రోజాకి ఓటేయొద్దు అని చెప్పన్నారని పాపం మీడియా ముందు ఏడుపు ఒకటే తక్కువ గాని ఇంచుమించు ఏడ్చినట్టే చేసింది. ఒకసారి రోజా ఏం మాట్లాడిందో వినిపిస్తాను చూడండి. ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఏమో జగన్ గారిని కలుస్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్ళారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్ కోటేయండి అని చెప్తున్నారు. టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు. ఆయన తిరుగుతున్నాడు. ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. చాలా దురదృష్టకరం. రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళంత నీచానికి దిగజారిపోయి నీకు సపోర్ట్ చేయడం కూడా చాలా దురదృష్టకరం అని చెప్పేసి భావించుంటారు. నేను ఎందుకంటానంటే ఈ మాట, ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు నువ్వు ఏ రోజు మాట్లాడాల. పైగా నియోజకవర్గంలో అంతులేని అవినీతి, నియోజకవర్గాన్ని భాగాలుగా చీల్చేసి పంచేసుకున్నారు. మొగుడికో కొంత భాగం, అన్నదమ్ములిద్దరికి చెరో కొంత భాగం, నీకో కొంత భాగం పంచేసుకొని మనం తినేసి మన అవినీతి అంతా ఇంత కాదు కదా, అవునా? పోనీ గౌరవప్రదంగా మాట్లాడుద్దురా అంటే అది కూడా మాట్లాడదు. నియోజకవర్గంలో ఉన్న నాయకులందరినీ కలుపుకొని వెళ్తావా అంటే కలుపుకొని కూడా వెళ్ళవు. నీ సినిమా అయిపోయింది, నీకు బై బై చెప్పేశారు. ఇప్పుడు వచ్చి ఎడుతున్నావు నన్ను మా నాయకులు ఎన్ని పోటీ పొడిచారు, నా సినిమా అయిపోయింది. ఇంకా అయిపోద్ది, అవ్వకుండా ఏమైనా ఉంటుందా? మన అతి పేలాపన అధికారంలో ఉన్నప్పుడు మనం తొల్లగొట్టేసాం. లోకల్ బాడీ ఎన్నికలప్పుడు లోకల్ నాయకుల పని మనం తొల్లగొట్టామా? మీ పార్టీ నాయకులే కదా వాళ్ళంతా కూడా. ఏ రోజైనా కలుపుకొని వెళ్ళాం మనం? లేదు. నీ టైం అప్పుడు నీ టైం రన్ అయింది, ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది. చక్కగా నేను ఇంటికి సాగనంపే ప్రయత్నం చేశారు. మీ నాయకులే నీకు వ్యతిరేకంగా ఓటేయండి, రోజాకు ఓటేయొద్దు, సైకిల్ గుర్తుకు ఓటేయండి అంటే నీ సినిమా అయిపోయినట్టే కదా. ఇంక నువ్వు తట్టబుడ్డ చదువుకుని ఇంటికి వెళ్ళిపోవడం, ఇంక అందులో ఏ సందేహం లేదు. మళ్ళీ ఏ జబర్దస్త్ అవకాశం కూడా లేదు, జబర్దస్త్ చేసే అవకాశం కూడా లేదు. మళ్ళీ ఇంక చేతి గిత్తే చెన్నై వెళ్ళిపోవాలా. ఏ చెన్నైయో ఏ మలయాళమో అంటే కన్నడ, ఏ మలయాళమో అటు పోయి అక్కడ ఏమైనా షోలు కానీ లేదంటే చిన్న చిన్న సినిమాలు కానీ చేసుకోవాలి తప్పితే ఇంకా నీకు ఇక్కడి నుంచి ప్యాకప్ కట్టేసి పంపించేస్తారు. అంటే అయిపోయింది నీ సినిమా, సర్దుకో ఇంకా. లేదంటే భూమి మీద నిలబడతాం మనం. అనుమానం దాకా భూమి మీద నిలబడాలా. కొద్దిగా మాకు మొన్నటి నుంచి అనుమానమే. ఎన్నికల దగ్గర కొద్ది రోజా కొద్దిగా సైలెంట్ అవుతుంది అని అనుమానం వచ్చింది. ఎందుకంటే లోకల్ నాయకుల సపోర్ట్ మనకు లేదు. వాళ్ళు బహిరంగంగానే చెప్పారు, నీకు టికెట్ ఇస్తే. ఇప్పుడు చెప్పడం ఉంది, ఇంత ముందు కూడా చెప్పారు కదా. బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజాకి టికెట్ ఇవ్వమాకండి, టికెట్ కానీ ఇస్తే మేము ఎవరం కూడా రోజాకి సపోర్ట్ చేయము, సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే రోజా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంది. నియోజకవర్గంలో ఎవడు ఏ పని చేసుకోవాలన్నా సరే రోజాకి ట్యాక్స్ కట్టాల్సిందే, రోజాకి లంచం ఇవ్వాల్సిందే. చివరాఖరికి మొన్న ఒక వీడియో చూసాను నేను, ఆ టీవీ5లో అనుకుంటా. ఒక అతను స్థలం కొనుక్కున్నాడంట, అది రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేయించుకోవడానికి కూడా రోజాకి లంచం ఇవ్వాలి డబ్బులు. ఎకరానికి 3 లక్షలు అంట. ఆయన 15 ఎకరాలు 20 ఎకరాలు కొన్నాడంట. ఎకరానికి 3 లక్షలు అంటే ఎంతో లెక్కేసుకోండి. సో అలా ఒక దాంట్లో కాదు, అన్ని దాంట్లోనూ కూడా అన్నిట్లోనే అవినీతే. ఇవాళ చూసావు కదా, నీ నాయకులే నిన్ను నమ్మట్లేదు, నీ నాయకులే నీకు ఓటేయొద్దు, రోజాకు ఓటేయొద్దు, రోజాకు ఓటేస్తే కనుక నియోజకవర్గ అభివృద్ధి అలా ఉంచండి. తన సొంతంగా అభివృద్ధి చెందుతుంది అంటే నువ్వు సంపాదించేసుకుంటున్నావు, అలాంటి వ్యక్తులు మన నియోజకవర్గానికి వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను ఓడించాలనుకుంటున్నారు, నా సినిమా అయిపోయింది, మళ్ళీ ఆఖరి రాగమే మనం ఏడ్చేయాలి. ఇంకా ఈ ఏడుపుడు తక్కువ వచ్చింది అందరికని కదా.